అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం విఘ్నతతో ముందుకు నడుస్తుంది. ఒక జనరేషన్ మారిపోతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్లోగన్స్ కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్కి రియల్ వాల్యూ. ఎంప్లాయ్మెంట్ అంటే ఎడ్యుకేషన్ నుంచే కదా ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఇది ఎప్పుడు నేను చెప్పే మాటే. ఆలోచన గవర్నమెంట్ చేసి ఇండియా నవంబర్ 2024లో పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేసింది. నేనైతే ఎప్పుడు ఫ్రీబీస్ని సపోర్ట్ చేయను, ఎందుకంటే ఫ్రీగా వచ్చిన దానికి మనం వాల్యూ ఇవ్వం. కానీ ఒక డిజర్వింగ్ పర్సన్కి చేయూతనివ్వటం మాత్రం చాలా అవసరం, ఎందుకంటే అప్పుడు అది ఫ్రీ అవ్వదు, ఒక జీవితాన్ని మార్చేసే అవకాశం అవుతుంది. అందుకే ఈరోజు ఈ వీడియో చెయ్యాలనిపించి మీ ముందుకు తీసుకొచ్చాను. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. మన దేశంలో చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారు. మార్క్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఒక ప్రాబ్లం ఎప్పటికీ వెంటాడుతుంది, అదే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలా ఫ్యామిలీస్లో డిగ్రీ వరకు సంహవ్ చదివించేస్తారు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర చాలా ఆలోచనలు వస్తాయి. ఒక్కోసారి లోన్ దొరక్కో, కొలాటరల్ లేకో, గ్యారంటర్ లేకో, లేక పెళ్లి ఖర్చులు ఉంటాయనో, ఇంకా ఎందుకనో అలాంటి విషయాల వల్ల కలలు అక్కడే ఆగిపోతాయి, స్పెషల్గా ఆడపిల్లలకి. అలా ఆగకుండా ఈ స్కీమ్ ఎంత సక్సెస్ఫుల్గా మారుతుందో అది చూసినప్పుడే ఈ విషయం చర్చించక తప్పదు అనిపించింది. పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి కొలాటరల్ లేదు, గ్యారంటర్ అవసరం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ని తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా 112,817 ఎడ్యుకేషన్ లోన్స్ శాంక్షన్ అయ్యాయి. అందుకే నేను ఇది సక్సెస్ అయిన స్కీమ్ అన్నాను. అంటే టోటల్గా 15,634 కోట్ల ఎడ్యుకేషన్ లోన్స్ అప్రూవ్ అయ్యాయి అన్నమాట. అంతేకాదు 2024 నుండి 25 ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి 2030 నుండి 31 సంవత్సరం వరకు ఈ స్కీమ్ కోసం 3,600 కోట్లని అలొకేట్ చేశారు. అంటే ఇది ఒక టెంపరీ అనౌన్స్మెంట్ కాదు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది చెప్పకనే చెప్తోంది. ఇంకో మంచి విషయం ఏంటంటే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఆ కుటుంబానికి 8 లక్షల కంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబిలిటీకి 10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్, అది కూడా 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇస్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా చాలా తక్కువ. అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చాలా సింపుల్ చేశారు. పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా డిజిటల్గా అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ ద్వారా ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉండటం వల్ల స్టూడెంట్స్కి యాక్సెస్ కూడా ఇంకా ఈజీ అయింది. ఏ లొకేషన్స్లో ఉన్నా కూడా ఇవైతే అందుబాటులో ఉంటాయి కాబట్టి. ఇదే కాకుండా పిఎం ఉच्चतर శిక్షా ప్రోత్సాహన్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్లో ఎడ్యుకేషన్ లోన్స్, అంటే షార్ట్గా చెప్పాలంటే పిఎం యుఎస్పి సిజిఎఫ్ఎస్ఈఎల్ 2015 నుండి ఇప్పటి వరకు 14,65,880 క్రెడిట్ గ్యారంటీస్ ఇష్యూ అయ్యాయి. 59,843 కోట్ల వాల్యూ ఉన్న ఎడ్యుకేషన్ లోన్స్కి గ్యారంటీ సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇంటెన్షన్ ఎంత క్లియర్గా ఉంది కదా. టాలెంట్ ఉండాలి, డబ్బు లేకపోవడం వల్ల మాత్రం ఎడ్యుకేషన్ ఆగకూడదు. అందుకే నాకు ఈ ఇనిషియేటివ్లో నచ్చిన సూపర్ పాయింట్ ఏంటంటే ఇది సబ్సిడీ గురించి కాదు, డిపెండెన్సీ క్రియేట్ అవ్వకుండా ఆపర్చునిటీని ఇవ్వడం. మనం ఫ్రీబీస్తో స్ట్రాంగ్ సొసైటీని ఖచ్చితంగా బిల్డ్ చేయలేం, కానీ డిజర్వింగ్ స్టూడెంట్స్కి నచ్చిన ఎడ్యుకేషన్ అనేది రైట్. అలాంటి రైట్ అనేది ఇలాంటి ఆపర్చునిటీస్ వల్ల ఖచ్చితంగా వస్తుంది. దానివల్ల జాబ్స్ వస్తాయి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది, వాళ్ళతో పాటు ఫ్యామిలీస్ అనేవి విఘ్నతతోటి ముందుకెళ్తాయి, ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎస్పెషల్లీ మన ఆడపిల్లలకి ఇది చాలా అవసరం. ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉంటే ఒక జాబ్ మాత్రమే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్, డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా వీళ్ళ చేతిలోనే ఉంది. వీళ్ళు మారితే సొసైటీకి మంచి రెస్పాన్సిబుల్ క్యాండిడేట్స్, సిటిజన్స్ లా ఉంటారు. అంటే మొత్తం ఈకో సిస్టమ్ ఆడవాళ్ళ చేతిలో ఉందని ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. మరి అలాంటప్పుడు ఇలాంటి స్కీమ్స్ని మన సొసైటీలో ఉన్న ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కూడా ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. సో వీలైనంత మందికి ఈ విషయాన్ని తెలియజేద్దాం. ఎడ్యుకేషన్ని ఎక్స్పెన్స్ లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లాగా చూద్దాం. ఫ్యూచర్ జనరేషన్స్ బెటర్గా ఆలోచించాలంటే, ఇండియన్ ఎకానమీ ఇంకా స్ట్రాంగ్గా దూసుకుపోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే డిజర్వింగ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్ రేపు మన దేశానికి ఒక ఆంటర్ప్రినర్నో, ఒక సైంటిస్ట్నో, ఒక డాక్టర్నో, ఒక లాయర్నో, లీడర్నో క్రియేట్ చేయగలదు. అదే నిజమైన ఎంపవర్మెంట్. అదే కదా
మోడీ గారు ఎప్పుడూ చెప్పే ఆత్మ నిర్భర్ భారత్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్. జై భారత్. నేను రోజారాణి.